శ్రీమాత్రే నమః. మన రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి మల్లాయపేట గ్రామంలో శ్రీ 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 దానవాయ అమ్మవారి ఆలయ అమ్మాయి. ఈమె గత 80 సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరి గ్రామదేవతగా నెలకొల్పుతుంది. అయితే ఈ అమ్మవారు చాలా మహిమగల తల్లి. రాజమండ్రిలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరిలో కూడా దానవాయ అమ్మగా వీళ్ళు పిలువడం జరుగుతుంది. ఈ దానవాయ అమ్మ పేరు మీదుగానే దానవాయ పేట అని కానీ, దానవాయ అమ్మ అని, దానవాయ బాబు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ ఈ మల్లాయపేట గ్రామ దేవతగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఆడపడుచులు కానీ ఎవరైనా సరే పసుపు కుంకాలు పెట్టి వెళ్ళవలసిందే. ఏ శుభ కార్యక్రమాలు జరిగినా కూడా అమ్మవారి దర్శనార్థమే మిగతా అన్ని కూడా కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభిస్తారు. గత 80 సంవత్సరాలుగా ఈ అమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉండేది. కానీ అమ్మవారి స్వప్న సాక్షాత్కారంలో నాకు ఆలయం కట్టాలి, సమయం ఆసన్నమైందని చెప్పడంతో గత 6 నెలల క్రితం నుంచి ఒక 6 నెలల కాల వ్యవధిలోనే అమ్మవారికి అంగరంగ వైభవంగా ఉన్నటువంటి స్థలంలో ఈ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. ఈమె కళలో వచ్చి చెప్పినటువంటి రూపంతోనే అమ్మవారి ఇళ్ళలో ఈ రోజు మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారు సాక్షాత్ శక్తి స్వరూపంగాను, ఇక్కడ శక్తి గణపతి మానస నాగబంధ సహిత మల్లాయపేట గ్రామదేవతగా శ్రీ శ్రీ దానవాయమ్మగా ఇక్కడ ఎప్పుడు నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరాడుతుంది. ఈ అమ్మవారికి ప్రతి ఉగాదిలోను, తర్వాత విజయదశమి పర్వదినాల్లోనూ, శ్రావణ మాసంలోను విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, విశేషమైనటువంటి హోమ కార్యక్రమాలు అన్ని చేయడం కూడా జరుగుతుంది. ఈ అమ్మవారు కొబ్బరికాయలకే లొంగిపోతుంది. ఎవరన్నా వచ్చి ఈమెకి ఇన్ని కొబ్బరికాయలు కొడతామమ్మా అని వాళ్ళ మనసులో కోరిక గనక కోరుకుంటే చాలు, ఆమె అలాగే తీర్చి ఇంటి ఇల్లాలిగా మహాలక్ష్మి అందరికీ పసుపు కుంకాలు ఇచ్చే గ్రామదేవతగా ఈ మల్లాయపేట గ్రామంలో ఈమె ఇంత విశ్వరూపంతో మనకి మెయిన్ రోడ్ లోనే మల్లాయపేట అనే దానవాయమ్మ ఆలయం అంటే ఎవరన్నా ఇక్కడ తీసుకొస్తారు. అంత మహిమాన్వితమైనటువంటి శక్తి రూపుల్లో 101 మంది దేవతల్లో దానవాయమ్మగా ఈ ఆలయం నిర్మాణం కొనసాగింది. ఆ అమ్మవారు ఈ విధంగా మనకి దర్శనమిస్తుంది.